ఫ్యామిలీ కోర్టు జడ్జి రాచపుడి శ్రీదేవికి ఘనంగా వీడ్కోలు. మెహబూబ్ నగర్ ఫ్యామిలీ కోర్టు జడ్జిగా విధులు నిర్వహించి బదిలీపై మల్కాజిగిరి కోర్టుకు వెళ్తున్న రాచ్పుడి శ్రీదేవికి మెహబూబ్ నగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనందరావు, ప్రధాన కార్యదర్శి నర్సింహారెడ్డిల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు మాట్లాడుతూ, జడ్జి రాచపుడి శ్రీదేవి తన పదవీ కాలంలో న్యాయమూర్తిగా బాధ్యతాయుతంగా వ్యవహరించారని, సమస్యల పరిష్కారంలో ఆమె చూపిన చొరవ అభినందనీయమని కొనియాడారు. అనంతరం న్యాయవాదులందరూ కలిసి ఆమెను పుష్పగుచ్చాలు, శాలువా మరియు దండలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు, ఈ వీడ్కోలు సమావేశంలో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి ఎన్. ప్రేమలత, ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కె. కళ్యాణ్ చక్రవర్తి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి వడ్డెమాను ఈశ్వరయ్య, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి గుండ్ల రాధిక, సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి వి. శారదాదేవి, ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు జడ్జి థమన్ రాజరాజేశ్వరి, ప్రిన్సిపల్ సివిల్ జడ్జి కొండూరు మమతారెడ్డి, ఫస్ట్ అడిషనల్ మొబైల్ కోర్టు జడ్జి మొహమ్మద్ మునావర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే బార్ అసోసియేషన్ ప్రతినిధులు, ఉపాధ్యక్షులు, వెంకటయ్య, జాయింట్ సెక్రటరీ, సబితా, ట్రెజరర్, రాజుగౌడ్, లైబ్రరీ సెక్రటరీ, ప్రభావతి, స్పోర్ట్స్ సెక్రటరీ, రఘు, కల్చరల్ సెక్రటరీ, శశిబాబు, లేడీ రిప్రజెంటేటివ్, ధనలక్ష్మి, మీడియా సెల్ రిప్రజెంటేటివ్, శ్రీశైలం మరియు ఈసీ మెంబర్స్. సీనియర్ న్యాయవాదులు ప్రతాప్ కుమార్, ఎన్పి. ఏడ్చుకుంటా వచ్చాను. ఎందుకు రిజైన్ చేసి ఇంత అవసరమా ఇప్పుడు నాకు, కానీ ఇప్పుడు వెళ్ళాలంటే ఏదో పుట్టింట్లో నుంచి వెళ్ళిపోతుంది. మహబూబ్ నగర్ బార్కి చాలా మంచి పేరుంది, అది అలాగే కంటిన్యూ చేయండి. అలాగే జూనియర్ అడ్వకేట్స్ ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ప్రెసిడెంట్ గారి క్లాసెస్ ఏమైనా కండక్ట్ చేయించి వాళ్ళకి అప్ టు డేట్ ఉండేటట్లు చాలామంది రావాలి.